వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వైసీపీకి కోవర్టుగా వ్యవహరిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన కిరణ్ రాయల్ ఈ ఆరోపణలకు సంబంధించిన కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ లను విడుదల చేశారు. రావణ్, శ్రవణ్ అనే వ్యక్తులతో కలిసి ప్రకాష్ రాజ్ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం ద్వారా పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు జరుగుతున్న పెద్ద కుట్రలో ప్రకాష్ రాజ్ భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. అని జగన్ అన్నాడు. ఎందుకన్నాడో ఈరోజు రాష్ట్రంలో కొంతమందికి మేము కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకో అవసరం ఉంది. ఇది 2024 ముందు ఎన్నికల ముందు వైజాగ్ రాజధాని అని ఎందుకన్నాడంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రెడ్డి వీళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి వైజాగ్ రాజధాని అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజలు ఎలా కొట్టారు, దేంతో కొట్టారు చూసాం. 11కు వచ్చాడు. ఇప్పుడు మావి గన్ అని రాజధాని అంటున్నాడు. ఎవరి కోసం తెలుసా? అది మచిలీపట్నం నాని కోసం, విజయవాడ అవినాష్ కోసం, గుంటూరు అంబటి కోసం, లేదా విజయవాడలో జడా శ్రావణ్ కుమార్ కూడా ఉంటాడు కాబట్టి ఆయన కోసం కూడా కావచ్చు. వీళ్ళ కోసం ఇప్పుడు మావి గన్ అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని ప్రచ్చగొట్టి పంపిస్తాడు. మనం చూసాం, కోడిగూడతో కొట్టించుకున్నారు అందరూ అమరావతికి. ఏ అమరావతికి ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, కరుణాకర్ రెడ్డో, సజ్జల రెడ్డో, విజయసాయిరెడ్డి లేడు అనుకోండి, ఇంకా సమ్ రెడ్డిస్, పెద్దిరెడ్డి, ఇంత రెడ్డిస్ ఉన్నారు కదా, ఈ రెడ్లు పంపించచ్చు కదా. ఎందుకు కాపుళ్ళే పంపించి కోడిగూడతో కొట్టించారు మీరు అక్కడ అంటే వాళ్ళ ముగ్గురికి రెచ్చగొట్టాడు. మావి గన్ మీకోసమే తీసుకొస్తున్నాను నేను. మావి గన్ రాజధాని అయితే మొత్తం దోచేయచ్చు మీరు, మీ ముగ్గురు మచిలీపట్నం టు గుంటూరు దాకా మొత్తం మీ హవా చేసుకోవచ్చు అని చెప్పి ప్రయత్నంలో భాగంగానే మావి గన్ తీసుకొచ్చారు. కానీ మావి గన్ ప్రజల కోసమైతే కాదు, మావి గన్ ఈ ముగ్గురు కోసమే తీసుకొచ్చింది కాన్సెప్ట్. అందుకే అమరావతి కాదు మావి గన్ అని చెప్తున్నంటే వాళ్ళ ముగ్గురిని రెచ్చగొట్టి రేపు మన లక్షల కోట్లు దోచేసిన ఆలోచనతో వాళ్ళ ముగ్గురు మీద ఈ ఒక కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రయోగించాడు. ఇది వాస్తవం, ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే మీకు ఒక జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్తో తెలుసుంటుంది. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ కూడా చాలా ఎక్కువ మా మీద దాడి చేస్తుంటాడు గతంలో నుంచి కూడా. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పోలీసులు తిరుగుతున్నాడు. కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి అతను అంత పెద్ద హీరోయిన్ కాదు, రావాలనేసి ఒక ప్రశ్న అని ఒక సోషల్ మీడియా పెట్టుకొని ఆయన జనసేన వాళ్ళనే ప్రశ్నిస్తాడు. ఇంకెవరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ప్రశ్నిస్తాడు, ఇంకెవరు ప్రశ్నించడు. వాళ్ళు టిన్ బ్రదర్స్, రావణు శ్రావణ్ అడ్వకేటు, ఈయన రావణు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మేము విమర్శలు చేస్తాం, ఒక లిమిటెడ్ చేస్తాం. మీరు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం కాబట్టి మేము చేస్తున్నాం. ఈ ప్రశ్న రావణ్ అనేవాడు ఒక్కసారిగా రాష్ట్రంలో హైలైట్ అయిపోవాలనుకున్నది ఇలా. ఎలా ఉందంటే వీళ్ళ డైలాగులు, మొన్నేమో కాపులు ప్రెస్ మీట్ పెట్టి రేపు మమ్మల్ని సీఎం చేస్తాడు 5 మందిలో ఒకరిని అడిగాడు. నిన్న వీళ్ళు దళిత క్రిస్టియన్లు ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తామని జగన్ అంటాడు. అంటే ఇద్దరు ముగ్గురు దాంట్లో రావణు శ్రావణం ఇద్దరు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రేమతో పవన్ కళ్యాణ్ గారు కక్ష అనిపించారు. ఎలా ఉంటుందంటే ఒకడేమో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఒకడేమో ఆయన కోసం బెయిల్ కోసం అన్ని స్టేషన్ తిరుగుతూ ఉంటాడు. అర్థమవుతుంది. ఈయనేమో లోపల తిరుగుతూ ఉంటాడు, ఈయన బయట తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు పని ఏమి? పవన్ కళ్యాణ్ గారు నిందలేసే పనే. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళకి ఒక ఉన్నాడు బాస్, డండుస్కే బాస్ అని పేరు, డండుస్కే అన్నారు. ఆయనే ప్రకాష్ రాజు. ఆయన ఈడే ఒక విధవ, ఎవడు ఈ రావణ్ అనేవాడు. వీడి దగ్గర ఆయన కూడా అడుగుతున్నాడు ఎలా మాట్లాడాలి మీడియాతో, ఎలా టిట్టు పెట్టాలని అడుగుతున్నాడు. ఈ విధవని ఆయన మనం ఎలా విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని అనేక ఆడియోలు ఉన్నాయి. ఎలా టార్గెట్ చేయాలి, ఎలా మతం దాడి చేయాలి మనం అనే ఒక కుట్రలో భాగంగా వాడుతున్నారు. కనిపించేది వీళ్ళిద్దరే, రావణు శ్రావణు. వెనకాల నడిపించే దాంట్లో వెనకాల ఉన్న వ్యక్తులు ఈయన చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని బతికే ప్రకాష్ రాజ్ గారిని జస్ట్ ఆస్కింగ్. మేము కూడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని మీరు దళితులపై దాడి చేసినప్పుడు, డాక్టర్ సుధాకర్ చంపేసినప్పుడు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నువ్వు ఎందుకు ట్విట్ పెట్టలేదు, మాట్లాడలేదు? ప్రకాష్ రాజ్ ఈరోజు మనం చూసాం, లైవ్లో చూసాం. రావణు ప్రకాష్ రాజ్ మాట్లాడుకునే మాటలు సందర్భాలు ఎలా ఉన్నాయంటే రాష్ట్రంలో అల్లజడులు సృష్టించాలి, మతాలజడులు సృష్టించాలి,
కూటమిని చీల్చాలి, పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయాలి. ఎందుకంటే కూటమి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఇక ఆల్మోస్ట్ కూటమి చీలిపోతుంది, కులం చీలిపోతుందని చెప్పి కాపుల మధ్య తీసుకురావడానికి ప్రయత్నం ఇది. ఈరోజు అదేవిధంగా సోషల్ మీడియాలో కుట్రపూరితమైన డిబేట్స్ ఇద్దరు కలిసి నడుపుతారు. మనం చూసుంటాం. ఆయన ఒక డిబేట్ పెడితే ఆయనకి సానుభూతి, అయ్యయ్యో వాడు పిల్లోడు మంచోడయ్యా, వాళ్ళు అన్ని స్టేషన్లు తిప్పుతారేమి న్యాయం అంటాడు. వాడు బయటికి రాగానే ప్రకాష్ రాజు గారి వాయిస్లో నిజముంది, ఆయన మాట్లాడిన వాస్తవాలు, ఆయన నీతి నిజాయితీ అంటాడు. ఆయన వీళ్ళ డ్రామాలు. అదేవిధంగా పక్కాగా వీళ్ళిద్దరు కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడం కారణం ఏమంటే కేవలం ఈ పవన్ కళ్యాణ్ గారి మీద దాడితో పాటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని శ్రీ సూర్య విద్యా సంస్థలో ఏపీ సెట్ 2026 టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా ఎందరో కళాశాల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు అందించిన సంస్థగా శ్రీ సూర్య విద్యా సంస్థలకు ఘన చరిత్ర ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలకు వేదికగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. దానాలలో కల్లా విద్యాదానం మిన్న అంటారు. అటువంటి విద్యాదానం వ్యాపారాత్మకంగా ఉండకూడదు, సేవా దృక్పథంతో ఉండాలనేటువంటి ఆలోచనతో మన నరసాపురం పట్టణంలో సూర్య విద్యా సంస్థ, మన ఘంటసాల బ్రహ్మాజీ ఒక సేవా దృక్పథంతో నెలకొల్పి ఒక అత్యున్నతమైనటువంటి విద్యను అందిస్తూ మంచి ర్యాంకుల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తూ, ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం ఎంసెట్ 2026, ఇప్పుడే నేను చూస్తుంటే 5,000, 6,000 అంటే 10,000 లోపు ర్యాంకులు ఈవేళ మరి ఆ యొక్క సూర్య విద్యా సంస్థలు ఇచ్చి, అంటే ఈరోజు టాప్ యూనివర్సిటీస్ లేదా టాప్ కాలేజెస్లో ఈరోజు ఆ సూర్యలో ఈ ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఇంటర్మీడియట్ ప్రిపేర్ అయినటువంటి వారందరికీ కూడా ఈరోజు సీట్లు ర్యాంకులు సాధించారు అని అంటే ఆ యొక్క విద్యా సంస్థ ఆ యొక్క విద్యార్థులకు నేర్పినటువంటి ఆ యొక్క చదువు ఒక్క విద్యాపరంగా సేవలు అందించడం అనే కాదు, ఏదైతే ఈ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి పిల్లలు, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏనుగువారి లంక మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి పిల్లలుంటే వాళ్ళకి దాతలు నా స్వశక్తితో నేను కూడా శ్రమదానం చేసి వాళ్ళకి ఒక చిన్న గృహాన్ని నిర్మించాం. ఆ పిల్లలు ఆ ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వచ్చినటువంటి దశలో వాళ్ళకి ఆలనా పాలనా లేనటువంటి స్థితిలో నేను బ్రహ్మాజీకి ఫోన్ చేసి అన్నదమ్ములు అంటే పాప బాబు ఇద్దరికి కూడా సీట్లు ఫ్రీగా ఇమ్మని చెప్పడం. ఆ ఫ్రీగా సీట్లనే కాదు, వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్, ఎందుకంటే ఏనుగువాళ్ళకి రోజు బస్సు, ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా లేకుండా వాళ్ళకి అవకాశం ఇమ్మని చెప్తే మారు మాట్లాడకుండా లేదు సార్ ఖచ్చితంగా అటువంటి పిల్లల్ని మనం చదివించాలి, వాళ్ళకి డబ్బులు లేవని వాళ్ళ చదువు ఆగడానికి వీర్లేదు అనే మాట మాట్లాడి ఇద్దరి పిల్లలకి కూడా ఫీజే కాదు బస్సు సంబంధించినటువంటి ఛార్జెస్ కూడా లేకుండా మరి వాళ్ళని చదివిస్తుంది. ఈ రకంగా ఒక నాణ్యమైనటువంటి విద్యను, విలువలతో కూడినటువంటి విద్యను సూర్య సంస్థ ద్వారా అందించడమే కాకుండా ఈ రకంగా సేవా దృక్పథంతో కూడా 10 మందికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి సూర్య విద్యా సంస్థలు భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలని, ఈ సూర్య విద్యా సంస్థలో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా నిడమరు మండలం పెదనెండ్ర కొలనులో ఇంటి వద్ద రోడ్డు వివాదం రక్తపాతానికి దారితీసింది. స్థానిక ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న చాగంటి యేసుదాసు, మద్దా యాకోబు కుటుంబాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న రోడ్డు వివాదం తీవ్ర ఘర్షణగా మారింది. ఈ క్రమంలో మద్దా యాకోబ్, ఆయన భార్య ప్రసన్న, కుమారుడు వంశీలపై నిందితుడు చాగంటి యేసుదాసు చాకుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యాకోబు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన భార్య, కుమారుణ్ణి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న నిడమర్రు పోలీసులు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. నిడమర్రు మండలం పెద్ద నెండ్రకాలనీ గ్రామంలో హరిజన్ కాలనీలో ఈ యొక్క సరిహద్దు వివాదం పైన గొడవ జరగడం జరిగింది. దానిలో యొక్క మద్ద యాకోబుని అదే పక్కనే ఉన్నటువంటి సరిహద్దుదారుడైనటువంటి చాగంటి యేసుదాస్ అనే అతనికి ఉన్నట్టు సరిహద్దు తగుల్లో దీని మీద
విచారణ జరుగుతోంది. దానికి తహసీల్దార్ గారు, ఎండిఓ గారు వీళ్ళందరూ వచ్చి విచారణ జరిపి ఎవరు డాక్యుమెంట్స్ తీసుకున్నామని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఈ యొక్క 2 కుటుంబాల వారు కూడా ఈ విషయం మీద ఒకరిపైన ఒకరు గొడవ జరగడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే ఈ చాగంటి యేసుదాస్ అనే అతను ఒక ఉద్దేశ ప్రకారం కత్తితోటి అతని ఫ్యామిలీ మీద దాడి చేసి ఈ యొక్క మద్ద యాకోబుని గాయాల పాలు చేయి మరణం కలిగే విధంగా అతనిపైన దాడి చేయడం, అతను మరణించాడు. అదేవిధంగా అదే సమయంలో ఈ మద్ద ప్రసన్న, అతని కుమారుడు ఆమె వంశీ కూడా వీళ్ళు కూడా గాయాల పాలవటం జరిగింది. వాళ్ళని వెంటనే రెస్క్యూ చేసి హాస్పిటల్ పంపించడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు ఇతను ఇక్కడ చనిపోవటం అయితే జరిగింది. ఇదే విషయం మీద ఇతను ముద్దాయి పారిపోవడం కూడా జరిగింది. దాని మీద వచ్చిన రిపోర్ట్ పైన మేము దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో ఇంకే అంశాలు ఎవరెవరు ఉన్నారు ఏంటని చూసి దాని ప్రకారం దర్యాప్తులో తదుపరి విషయాలను తెలియపరుస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొప్పం నియోజకవర్గం కంగుంది గ్రామ రైతుల 61 ఏళ్ల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం. 322 పేద కుటుంబాలకు 460 ఎకరాల భూములకు పట్టాలు అందించిన సీఎం. ప్రజల బాగోగుల్ని చూసుకోవాల్సిన ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు దిగుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్. ఉక్కు పరిశ్రమను తానే తెచ్చినట్లు జమ్మలమడుగులో చంద్రబాబు ఓకదంపుడు ఉపన్యాసం. తీవ్రస్థాయిలో విమర్శలకు పించిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. నటుడు ప్రకాష్ రాజ్ వైసీపీ కోవట్టుగా పనిచేస్తున్నారన్న జనసేన నేత కిరణ్ రాయల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపణ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.